శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చేటప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో సర్వశుభాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 2, అవమానం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది, గ్రహస్థితి ఎలా అనుకూలించబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక తులారాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇది ఒక పరంగా చెప్పాలి అంటే ఇక రాశి వారికి షష్టమంలో రాహు ఉండటం అనేది పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. కాకపోతే ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి గురువు అష్టమంలోకి పోతున్నాడు అన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి గురువు మే 1వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉండట్లేదు, అష్టమంలోకి వెళ్తున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది ప్రథమార్థంలో. మరియు ద్వితీయార్థంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా సామాన్యమైనటువంటి యోగంగా ద్వితీయార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో పొందబోతున్నారు. ద్వితీయార్థంలో శని యొక్క మార్పు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. కాకపోతే శని షష్టమంలోకి రాహువుతో కలిసి వెళ్ళటం అనేది ఇక రాశి వారికి పాపగ్రహాలైనటువంటి రాహు, శని ఇద్దరు కలిసి షష్టమంలో ఉన్నందువలన కొంచెం లాభించే విధంగా కూడా ఉంటుందన్నమాట. అంటే వృత్తిపరంగా మరియు శత్రు సంబంధితమైన వ్యవహారాలు మరియు సంఘంలో గౌరవము, గుర్తింపు, ప్రజల్లో అట్రాక్షన్ అనేది పొందగలుగుతారు. కానీ ధన సంబంధితమైన వ్యవహారాల్లో మటుకు తక్కువగా ఉంటుందన్నమాట. అంటే డబ్బు ఖర్చు అనేది ఎక్కువ, రాబడి అనేది తక్కువ అనే విధంగా ఉంటుంది. అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్త అనేది కూడా చాలా చాలా ముఖ్యం ఈ రాశి వారికి. మిగతా విషయాల గురించి మనం గమనించినట్లయితే ఆరోగ్య సంబంధితమైన విషయాలు ప్రథమార్థంలో కూడా ద్వితీయార్థంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఖర్చు బాగా పెరిగే విధంగా ఉంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో పెట్టేటప్పుడు 1కి 2 సార్లు
మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషించుకొని కొత్త బిజినెస్లు మే తర్వాత ఆరంభించాలి అనుకుంటే విశ్లేషించుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అన్నమాట. విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు మే తర్వాత గోచరిస్తున్నాయి. ఎందుకంటే గురువు అష్టమంలోకి ప్రయాణం అనేది అంత అనుకూలించే విధంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. మే తర్వాత పిల్లల సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది ప్రథమార్థంలో పొందడం అనేది జరుగుతుంది ఈ రాశివారు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తల్లిగారికి ప్రథమార్థంలో అనుకూలించే విధంగానే గోచరిస్తున్నది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలోనే అనుకూలించే విధంగా ఉంది. ద్వితీయార్థంలో కొంచెం నెమ్మదించే విధంగా ఉంది ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే గురుబలం అనేది ఇక రాశి వారికి తగ్గబోతున్నది. అలాగే అనుకూలమైనటువంటి రాహుకేతువులు అనేది వీరిని కాపాడబోతున్నట్టుగా గోచరిస్తూ ఉన్నది. అలాగే శని కూడా ఈ యొక్క సంవత్సరంలో మంచి అనుకూలమైనటువంటి స్థితికి రాబోతున్నాడు అన్నమాట. పంచమంలో ఉన్నటువంటి స్థితి శని వీరికి అంతగా అనుకూలించబోయినప్పటికీ షష్టమంలోకి రాబోతున్నటువంటి శని కొంచెం యోగించే విధంగా ఉంటాడు. శత్రు సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలించగలుగుతాడు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కోర్టు కేసులు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అవసరం. స్కూలు మరియు అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్, టీచర్స్ మరియు ఇతర స్టాఫ్ వీరందరికీ వచ్చేటప్పటికి ప్రథమార్థంలోనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందబోతారు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి గురుబలం అనేది కొంచెం తగ్గడం వల్ల ఖర్చులు అనేవి బాగా పెరిగే విధంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాజకీయ పరంగా వీళ్ళని కాపాడబోతున్నారు. రాజకీయ సంబంధితమైన వ్యవహారాలు, రాజకీయ పరంగా ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం ప్రతిబంధకంగా ఉన్నప్పటికీ రాహుకేతువులు ఇద్దరు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు ఈ రాశి వారికి. మరియు అలాగే మిగతా విషయాల గురించి మనం చెప్పాలి అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులకు చెప్పాలంటే ప్రథమార్థంలోనే అనేకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మొబైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి షాపుల్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే వ్యాపారస్తులు మరియు షాప్స్ యజమానులు వీరందరికీ వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఇంజనీరింగ్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అనుకూలంగా గోచరిస్తున్నది. అలాగే ఇంజనీరింగ్ కంపెనీ యజమానులకి ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. బంగారం వ్యాపారాలకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ప్రథమార్థంలో మే వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉంది. మే తర్వాత గురుబలం తగ్గటం అనేది కొంచెం వీరికి ఆందోళనకరంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ఫార్మాస్యూటికల్లో పనిచేస్తున్నటువంటి వారు, వ్యాపారస్తులు, అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ కూడా చెప్పాలి అంటే ప్రథమార్థంలో అనుకూలించే విధంగా ఉంది. ద్వితీయార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగ యజమానులకు వచ్చేటప్పటికి చెప్పాలంటే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరించే విధంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. మే వరకు, మే తర్వాత కొంచెం మిశ్రమంగానే ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 2025 మార్చి 29వ తారీఖున వచ్చేటప్పటికి ఈ రాశి వారికి షష్టమంలోకి రాబోతున్నాడు. అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. మరియు అలాగే హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ హోటల్లో పనిచేస్తున్నటువంటి వారు, కాఫీ టీ హోటల్ యజమానులు, రెస్టారెంట్స్ షాప్ యజమానులు, రెస్టారెంట్లు నడుపుతున్నటువంటి వారు, క్యాటరింగ్లో పనిచేస్తున్నటువంటి వారు, క్యాటరింగ్ రంగ నిర్వాహకులు, వాటితో పాటు ఈ క్యాటరింగ్తో పాటు ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, అలాగే కిరాణా షాప్ యజమానులు, కిరాణా పచారీ కొట్లు వాళ్ళు వీరందరికీ వచ్చినప్పటికీ ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ద్వితీయార్థంలో మే తర్వాత కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. మాంసం దుకాణాల వాళ్ళు, అలాగే ఎవరైతే కూరగాయల బండ్ల వాళ్ళు, కూరగాయలను అమ్మేటువంటి వారికి వీరికి కూడా వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మే తర్వాత కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క సంవత్సరంలో మీరు కుటుంబంలో ఆనందంగా గడపడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలించే విధంగా ఉన్నాయి. మే వరకు, మే తర్వాత కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయార్థంలో మనం చెప్పాలంటే
కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పచ్చు అన్నమాట. పురోహితులు మరియు అలాగే పూజారులు, మత ప్రబోధకులు వీరందరికీ కూడా ప్రథమార్థం అనేది అలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. జ్యోతిష్యులు మరియు అదేవిధంగా మనం చెప్పాలంటే ప్రవచనకర్తలకి కూడా ప్రథమార్థం మే వరకు బాగా అనుకూలించే విధంగా గోచరిస్తున్నది అన్నమాట. అలాగే దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి మరి పౌరోహితులు, పూజారులు వీరికి కూడా ప్రథమార్థం అనేది అనుకూలించే విధంగా ఉంది. చేతి వృత్తి పనివాళ్ళు అలాగే ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి వారు వీరికి కూడా మే వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మే తర్వాత 2025 మార్చి 29 తారీఖు తర్వాత ఉక్కు కర్మాగారం, స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రాశిలో పనిచేస్తున్నటువంటి వర్తకులకి, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పోలీస్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మే వరకు అనుకూలంగా ఉంది. తర్వాత ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మే తర్వాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే పోలీస్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా లేదు. పోలీస్ రంగంతో పాటు వాణిజ్య రంగం, వాటితో పాటు రెవెన్యూ, అగ్రికల్చరల్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి మే తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంది. ద్వితీయార్థంలో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మే తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం మందకొండగా సాగే విధంగా గోచరిస్తున్నాయి. ద్వితీయ వివాహం కానీ పునర్వివాహ సంబంధితమైన విషయాలు కూడా అంతగా లాభించే విధంగా గోచరించట్లేదు. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసి చదివితేనే విజయాన్ని సాధించగలుగుతారు. ఐఏఎస్, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా వచ్చినప్పటికీ కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించడం అనేది జరుగుతుందన్నమాట. మరియు అలాగే అదేవిధంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు మే తర్వాత గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత రాబోతున్నటువంటి సంవత్సరంలో 2025 సంవత్సరం తర్వాత ఈ రాశి వారికి గురువు యొక్క సంచారం అనేది అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. 2025లో వీరికి మళ్ళీ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. అప్పుడు మళ్ళీ వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థానంగా వీరు పొందగలుగుతారు, మళ్ళీ పైకి రాగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. ప్రథమార్థంలో మే వరకు అనుకూలంగా ఉంది. మే తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు వారికైనా సరే. మరియు అలాగే ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తులకి, ఫైనాన్షియల్ పీపుల్కి, ఫైనాన్షియర్స్కి, రియల్టర్స్కి వీళ్ళందరికీ కూడా ప్రథమార్థం మే వరకు బాగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి 2024 క్రోధినామ సంవత్సరాల్లో, ఎందుకంటే వీరికి చేసుకోవాల్సిన ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. 2024లో ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటిగా వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత పెంచుకోవాలి అనేది ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో, గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురుగ్రహ కవచాన్ని పఠించడం. అలాగే గురుగ్రహ అనుకూలత కోసం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఈ యొక్క సంవత్సరం మీరు జీవించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ కవచాన్ని చదవటం అనేది ముఖ్యమైన సూచన. అలాగే సాయిబాబాని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల్లో వీరికి ముఖ్యంగా మనం కూర్చున్నట్లయితే శనిగ్రహ ఆరాధన అనేది కూడా చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి దుర్వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం ఈ రాశి వారు వచ్చేటప్పటికి కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆరోగ్యంలో అనుకూలత పొందడం కోసం వీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే కేతువుని ఎక్కువగా పూజించడం, మరియు అలాగే వీరు వినాయకుడిని ఎక్కువగా పూజించి సంకటహట చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది 2024-25 క్రోధినామ సంవత్సరంలో. స్వస్తి.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క సొంత ఛానల్ ఇది, 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.